వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినటువంటి విధానం మీద ఆయన మాట్లాడడానికి ఒక ప్రెస్ మీట్ ని అరేంజ్ చేశారు. ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ మనం చూస్తే దాదాపుగా అరగంటకు పైగానే ఏకధాటిగా అనర్గళంగా మాట్లాడుకుంటూ వచ్చారు. మాట్లాడినటువంటి విషయాల్ని మనం ఒక్కసారి క్రోడీకరించి చూస్తే పిల్లోడి పాఠం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది పిల్లోడి పాఠం అంటే, చిన్నపిల్లల పాఠం స్కూల్లో చెప్పిందని చదువుతూ ఉంటారు, బల్లి వేస్తూ ఉంటాం, మామూలుగా బట్టి పడుతూ ఉంటారు సార్. 1-2 సార్లు ఒక 2 2-4 3-6 4-8 5-10 6-12 ఇలాగా 1-2 సార్లు చదువుకుంటూ ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను వేసినటువంటి ట్వీట్ ఏటైతే ఉందో ఆ ట్వీట్ ని మళ్ళీ ఒకసారి, నేను రాసింది మాత్రమే మీరు చూశారు, నేను చదివితే ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దామనే ప్రెస్ మీట్ పెట్టాను అనేటువంటి విధంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారని అనుకోవాలి. అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగిపోయాయి. చంద్రబాబు నాయుడు చాలా నియంతృత్వంగా పోలీసులందరినీ అడ్డం పెట్టుకొని ఇదంతా చేశారు. కనీసం కార్యకర్తల్ని లేదంటే పోలింగ్ ఏజెంట్లను, అక్కడ బూత్ ఏజెంట్స్ ని కూడా కూర్చొనివ్వలేదు, దాడులు చేశారు ఎక్కడికక్కడ. వాస్తవం. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఇద్దరికిద్దరు బాహాబాహి తలపడ్డారు. కార్యకర్తలు ఆవేశాలకి పోయారు. చంద్రబాబు నాయుడు గారేమో అమరావతిలను, జగన్మోహన్ రెడ్డి గారేమో యలహంక ప్యాలెస్ లను ఇద్దరు అక్కడ కూర్చుని పర్యవేక్షణలు చేశారు. ఇక ఉన్నటువంటి నాయకులు, మంత్రులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, లోకల్లో తిరిగారు. ఎక్కడెక్కడ రిగ్గింగ్ జరుగుతుంది, ఏం చేస్తుంది అనే దాని మీద ఎవరికి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా ఈ ఎన్నికని కేంద్ర బలగాల సహాయంతో జరిపించాలి, ఏపీ పోలీస్ వద్దు, యాజ్ ఇట్ ఈస్ సేమ్ మాకు ఏపీ పోలీస్ వద్దు, వాళ్ళే ఇక్కడ ఉండి మమ్మల్ని కనీసం ఓటు కూడా వేయనివ్వలేదు అంటూ ఏకంగా డిఐజీ కోయ ప్రవీణ్ గారి మీదే అలిగేషన్స్ కూడా చేసుకుంటూ వచ్చేసారు. ఇంకా రాచమల్ శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే, మీ పోలీసులు ఎక్కడికి పోరు, ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా పోతాయి, యూనిఫామ్ అట్టే ఉంటుంది, పోయి పోస్ట్ మ్యాన్ల కింద పనిచేయాల్సి వస్తుంది, రాసి పెట్టుకోండి అంటూ ఓపెన్ వార్నింగ్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ వరుసగా జరుగుతూ వచ్చాయి. సరే, అయిపోయింది. ఈ మొత్తం అంతా కూడా ఆయన చెప్పింది, ఆయన బాధని వెళ్ళగక్కింది ఏంటంటే, జరిగినటువంటి దాంట్లో ఏమున్నా సరే పోలింగ్ బూతుల బయట ఉన్నటువంటి ఆ ఘర్షణ వాతావరణాన్ని, 1-2 చోట్ల జరిగినటువంటి ఘర్షణ వాతావరణాన్ని దీన్ని కూడా తీసుకొచ్చి దాన్ని ప్రొజెక్ట్ చేశారు స్లైడ్ షోస్ రూపంలో. అండ్ దెన్ ఇంకోటి చెప్పుకొచ్చారు ఏంటంటే, ఊర్ల పేర్లు చెప్పుకుంటూ జమ్మల మడుగు నుంచి వచ్చి ఇక్కడ నల్లరాయడపాడులోనే ఇక్కడ ఓట్లు వేశారు అని చెప్పి. అంటే జమ్మల మడుగులో వ్యాపారం చేసుకునే వాళ్ళు సొంతూరుకు వచ్చి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నొప్పి ఎందుకు వచ్చిందో నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఏదైతే అప్రజాస్వామికంగా ఒక జిల్లాకు సంబంధించినటువంటి లేదా ఒక నియోజకవర్గ ఎన్నిక జరుగుతుంటే, అక్కడ ఎంపీ ఎన్నిక జరుగుతూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో తిరుమలకి తండోపతండాలుగా మేము టూర్కి వచ్చామని చెప్పి ఆ రోజు బస్సుల్లో పంపించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు రాలేదా? ఎందుకంటే స్టిల్ ఐ హావ్ దట్ వీడియోస్. అక్కడ ఏం జరిగింది, చిత్తూరు జిల్లా ఎక్కడెక్కడ నుంచి జనాన్ని పోగు చేశారు, ఎలా తీసుకొచ్చారు అనేటువంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఇక దీని దగ్గరకు వస్తే ఏమేం చేశారు, ఇక్కడ పోలింగ్ ఏజెంట్లే లేరు మాకు అని చెప్పి ఇంకొక అబద్ధం అలా ఓకగా ఆడేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లు ఉండబట్టే కదా, అక్కడ రిగ్గింగ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టే కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి గొడవ పడింది, ఇద్దరు కొట్టుకుని వచ్చారు. మరి ఏజెంట్లే లేరు అనడం మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి సమంజసంగా లేదు. ఇక తర్వాత సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలి అని చెప్పి డిమాండ్. ఓకే, సీసీటీవీ ఫుటేజ్ ఎవరు బయట పెట్టాలి? చంద్రబాబు నాయుడు పెట్టాలా, పవన్ కళ్యాణ్ పెట్టాలా, లోకేష్ పెట్టాలా, లేదు నేను పెట్టాలా, లేదు మిగతా మీడియా సంస్థలు పెట్టాలా? ఎన్నికల కమిషన్ బయట పెట్టాలి. ఎన్నికల కమిషన్ బయట పెట్టాలి అంటే ప్రెస్ మీట్ పెట్టి అడగడం కాదు, వాళ్ళకి ఒక ఫార్మాట్ ఉంటుంది. జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఫిక్స్ చేశారో మొత్తం అన్ని కూడా ఆ ఫుటేజ్ ని బయట పెట్టండి అంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలా జరిగింది ఏంటి అనేది ప్రెస్ మీట్ లో ఒకటి రిలీజ్ చేయడం, లేదు పూర్తి ఫుటేజ్ వీళ్ళకి తెచ్చివ్వడం. వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే జరిగేటువంటిది. అయ్యా మీరు రిక్వెస్ట్ చేయలేదు, అయినా సరే ఉడతా భక్తిగా మేమే తెచ్చిచ్చామని ఎన్నికల కమిషన్ ఏం చెప్పదే, అంతే కదా. ఎందుకంటే గతంలో కూడా కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వలేదు, జడ్పీటీసీ లేదు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవాలు చేసుకున్నారు. కుప్పంతో సైతం ఏకగ్రీవంగా చేయించుకున్నటువంటి ఘనత మీకు ఏ విధంగా ఉందో చూశాం కదా అని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ కావాలి అంటే ఖచ్చితంగా అడిగి తీరాలి, అడిగితే వాళ్ళు ఇస్తారు. అదొకటి అయింది. ఇక ఏం చేశారు, ఇంకొక మాట మాట్లాడారు. ఎన్నికల కమిషనర్ గురించి మాత్రం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం ఇదంతా పోలీసులే
కేవలం పోలీసులే చేయించారు అని చెప్పి వారి అనుకూల మీడియాతో సైతం ఉదరగొట్టేలా ఇదొక గుణపాఠం అంటూ, జగన్మోహన్ రెడ్డికి మేలుకొలుపు అంటూ, ఏం చెయ్యాలో రాజకీయం అంటూ మేధావుల మాదిరి మాట్లాడేటువంటి జర్నలిస్టులతోటి వీళ్ళతోటి వీడియో రిలీజ్ చేయించి దాన్నే బట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులే మొత్తం అంతా చేశారు, పోలీసులే బలగాలుగా నిలబడి వాళ్ళందరు కార్యకర్తల చేత, టీడీపీ కార్యకర్తల చేత ఓట్లు వేయించారు. అందులో రాంప్రసాద్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, లేదంటే బీటెక్ రవికి సంబంధించినటువంటి వాళ్ళు, ఇలా మిగతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఆదినారాయణ రెడ్డి అనుచరులు, వీళ్ళందరే కార్యకర్తల్లాగా వచ్చేసి అక్కడ ఓట్లు గుద్దేసి మరి వెళ్ళిపోయారు. నా దగ్గరికి ఎంతమంది వచ్చారు, అలాగే అవినాష్ దగ్గరికి ఎంతమంది వెళ్ళారు అంటూ దాని గురించి ఒక పాయింట్ చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ ఏం జరిగింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎన్నిక జరిగింది, ప్రశాంతంగా వెళ్ళి ఓట్లు వేసి వచ్చారు ప్రజలు ఓట్లు వేశారు. కార్యకర్తలు గొడవలు పెట్టుకున్నారా, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్టుకున్నారా పక్కన పెడితే ఫర్ ద ఫస్ట్ టైం ఓట్లు ప్రశాంతంగా వేసి స్వేచ్ఛాయుతంగా వేసి వచ్చారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వేసినా కూడా స్వేచ్ఛగా వేసినట్టే, వేయించినవి కాదు, వేసినట్టే. సో ఈ విధంగా జరిగింది. అయిపోయిన తర్వాత సో పోలీసులు మొత్తం అందరూ కూడా ఎస్ఈసి కనుసన్నల్లోనే మరి పనిచేశారు కదా. మరి ఎస్ఈసిని ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించలేదు, కనీసం ఎందుకు మాట్లాడలేదు అంటే, సదరు ఎస్ఈసి గారు రాజ్యాంగబద్ధ పదవిలో జగన్మోహన్ రెడ్డి గారి చేత నియమించబడినటువంటి నీలం సాహ్ని గారు కావడమే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల అధికారిని మేమే కదా నియమించిందని మాత్రం ఆయన చెప్పుకోలేదు. చెప్పుకుంటే మళ్ళీ ఆయన చెప్పిన దానికి శాంక్టిటీ లేకుండా పోతుంది కాబట్టి చెప్పుకోలేదు. ఇది ఇంకొక పాయింట్. సో ఓవరాల్ గా ట్వీట్ లో వేసినటువంటిది దుర్మార్గుడైన చంద్రబాబు, అప్రజాస్వామిక పాలకుడైన చంద్రబాబు అంటూ మాట్లాడడానికి ప్రాధాన్యం ఇచ్చారు తప్ప మనం ఏం చేసాం అనేది మాత్రం వాళ్ళు చెప్పుకోలేకపోయారు. అలాగే పులివెందులలో ఫర్ ద ఫస్ట్ టైం, అంటే సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడుతున్నారు. అప్పట్లో ఉమేష్ చంద్ర చదలవాడ సీనియర్ ఐపీఎస్ ఎవరైతే హత్య కావించబడ్డారో ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా అక్కడ కంట్రోల్లో ఉండిందో లా అండ్ ఆర్డర్, ఇప్పుడు డిఐజీ కోయ ప్రవీణ్ గారికి సంబంధించి కూడా అదే రకమైనటువంటి వ్యాఖ్యానం కనిపిస్తుంది. అలాగే నేను అడిగినటువంటి ప్రశ్నలకి చాలా క్లియర్ గా ఆయన సమాధానాలు కూడా చెప్పారు. మీరు హద్దు మీరి ప్రవర్తిస్తే చట్టం తన పని తాను చేసుకోపోతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పారు. అలాగే అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు కార్యకర్తలు పోలీసులు దుర్భాషలు ఆడుతూ ఉంటే ఒక పోలీస్ ఆయన చేసినటువంటి వ్యాఖ్య నిజంగా ఒక ఐ ఓపెనర్ అని చెప్పాలి. అరే మీకు అధికారం మీ చేతుల్లో ఉండే కత్తుల్లోనే ఇక్కడ ఉంటుందేమో, మా అధికారం ఇది యూనిఫామ్ ఏమనుకున్నారో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని వార్నింగ్ ఇవ్వడం నిజంగానే నచ్చింది. అదేమి తప్పు కాదు, ఇంకోటి కాదు. మూకుమ్మడిగా రెచ్చిపోయి మీద పడుతున్నటువంటి మూకలకి అదొక బ్రహ్మాస్త్రం కింద చెప్పాలి. దెబ్బకి పోలీసు ఇచ్చినటువంటి హెచ్చరికకి నిన్న అక్కడ కార్యకర్తలు వెనక్కి తగ్గడం జగన్మోహన్ రెడ్డి గారికి రుచించినట్టుంది. అంటే ఆయనకు అనుగుణంగా ఆయన చెప్పినటువంటి విధంగా పనిచేయాలి కాబట్టి ఆ విధంగానే పోలీసులు ఉంటారేమో, ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా, అంటే ఓడిపోయినా కూడా మనకు వాళ్లే అండగా ఉంటారనుకున్నారు. కానీ చట్టం పరిధిలో వాళ్ళు ఉన్నారు అనేది చాలా ఆలస్యంగా గ్రహించిన దగ్గర నుంచి ఇక పోలీసుల బట్టలు ఊడదీస్తాను, సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే తీసుకొచ్చి మరి బట్టలు ఊడదీస్తాను, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులే ఇదంతా చేయించారు. అందువల్ల కేంద్ర భద్రతా బలగాల ఆధ్వర్యంలో చంద్రబాబుకి దమ్ముంటే భద్రతా బలగాల కేంద్రం నుంచి రప్పించి మళ్ళీ ఎన్నికలు పెట్టండి అంటూ పాత పాటే అందుకున్నారు. ఇది చిన్నపిల్లవాడు పాఠం చదివినట్టుగా ఆయన నిన్న ట్వీట్ సారాంశం ఏదైతే ఉందో అదే ప్రెస్ మీట్ పెట్టారు గంట సేపు. పాపం ఈ మధ్యన చాలా డిప్రెషన్ లో ఉన్నట్టున్నారు. ఆయన హావభావాలు, ఆయన ముఖ కవళికలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా డిప్రెషన్ లో ఉన్నారని మాత్రం అర్థమవుతోంది. ప్రజలు కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారు కాస్త థెరపీ ఏమన్నా ప్రాక్టీస్ చేసి మళ్ళీ పాత జగన్మోహన్ రెడ్డి గారి లాగా చాలా చక్కగా నిండుగా కళకళలాడుతూ కనిపించేలా ఉండాలనేది అభిమానుల యొక్క కోరిక. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.